హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ నేమ్ వచ్చేసి charvi@199. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. దాని బిఫోర్ డే నేను ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుని చాలా బిల్డప్ ఇస్తున్నా అనుకుంటున్నారు కదా. ఒక షీట్, ఒక ప్రింట్అవుట్ తీసుకున్నాను శివుడిది, అండ్ గమ్, సీజర్, ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో చేద్దాము సాధించేద్దాము అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాను కదా. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే పెట్టాను. నాకు చూసుకుంటేనే ఎలానో నవ్వు వస్తుంది అనమాట. బట్ ఫైనల్గా ఏమైందో మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. ఇది శివరాత్రి రోజు అనమాట. సింపుల్గా రెడీ చేసి ఇలా పక్కన మా పాపకి ఫోటోషూట్ లాగా చేసాము. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నైస్ అని మెన్షన్ చేయండి. అండ్ ఆ రోజు మేము కలర్ కాంబినేషన్ వేసామన్నమాట. సేమ్ కలర్, మదర్ అండ్ డాటర్ వాళ్ళ డాడీ, మేము ముగ్గురం కలిసి సేమ్ కలర్ వేసుకున్నాము. మా పాపకి ఫ్రాక్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మీలో చాలామంది ఆ వీడియో చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. మనం రెడీ అయినాక, గర్ల్స్ రెడీ అయినాక ఊరుకుంటారా, ఒక చిన్న క్లిప్స్ తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ రెడీ అయిన తర్వాత. శివరాత్రి అంటే ఏంటి, ఫ్రూట్స్ కదా, సో ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాము ఇక్కడ. మీలో ఎవరికైనా కస్టమైజ్ ఫ్రూట్స్ కావాలి, లైక్ షుగర్ పేషెంట్స్ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా ఫ్రూట్స్ కావాలి అంటే మేము ప్రొవైడ్ చేస్తాము. మేము ఫ్రూట్ బిజినెస్ చేస్తాము, ఫ్రూట్స్ ఆర్ జ్యూసెస్. మీకు డిస్ప్లే మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు చెప్తారు. ప్లీజ్ ఒకసారి అయితే చూడండి. మేము చాలా చూస్తున్నారు కదా, హైజెనిక్గా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఇస్తామన్నమాట. అండ్ కస్టమైజ్గా కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు కనుక నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ కట్ చేసుకున్న తర్వాత పూజ చేసుకొని మా పాప చూడండి ఏదో కొత్తగా చూస్తున్నట్టు చూస్తుంది. ఎక్స్ప్రెషన్స్ పెట్టి మొక్కు మొక్కు అంటే కూడా, ఆయన చిన్న పాప ఎలా మొక్కుతుంది కదా, ఇలా నేను మొక్కిపించాను అనమాట. బట్ నన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుండ్రు, నన్ను వీళ్ళు ఎలా రెడీ చేసిండ్రు ఏంటి ఏమో అని తను బాగా ఇట్లా టయర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, టెంపుల్కి వెళ్ళాలి. తను బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అనమాట శివరాత్రి. శివరాత్రి ఫస్ట్ ఫెస్టివల్ అని కాదు, శివరాత్రి ఫస్ట్, అన్ని ఫెస్టివల్స్ తనకి ఫస్టే కదా, సో తను మిస్ చేసుకోవద్దు అని అలా సింపుల్గా థీమ్ చేసాము. అండ్ ఇలా వెళ్తున్నాము, లిఫ్ట్లో తీసుకున్నాము క్లిప్. చూడండి, ఊరికే ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తావు వీడియోలో అన్నట్టు కోపంగా చూస్తుంది. బట్ తప్పదు కదా, తనకు కూడా ఫ్యూచర్లో ఇవన్నీ చూసుకోవడానికి మెమొరీలాగా ఉండాలి కదా అని ఇద్దరు కలిపి క్లిప్స్ తీసుకుంటున్నాను. ఫైనల్గా మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. మేము ఈ టెంపుల్కి వెళ్ళాము అంటే మలక్పేట్ దగ్గర టెంపుల్. ఆల్మోస్ట్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇది అనేది ఫేమస్ టెంపుల్. దాంట్లో చాలా మంది ఉంటారనమాట. గణేశుడు, శివాలయం అండ్ హనుమంతుడు అందరు ఉంటారు. అండ్ శివరాత్రి రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతారు. వీళ్ళెవరు, ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవాలని అనుకుంటే మీరు నా షార్ట్ వీడియోలో చూడండి, అప్లోడ్ చేశాను. వాళ్ళు నాతో ఏం మాట్లాడారో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి, షార్ట్ వీడియో. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని క్లిప్స్ తీసుకుంటున్నాను నేను. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్కి మెయిన్ హైలైట్ ఏంటి అంటే శివాలయం, శివుడు విగ్రహం అనమాట ఒకటి పెట్టారు, అది హైలైట్. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. అక్కడ నవగ్రహాలు అండ్ దీపారాధన అన్నీ చేస్తున్నారు కదా, అక్కడ మేము క్లిప్స్ తీసుకున్నాము అండ్ ప్రదక్షిణాలు కూడా చేసుకున్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా పీస్ఫుల్గా జరిగిందనమాట. మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళకుండా ఉంటే వెళ్ళండి, నియర్ బై ఉన్న వాళ్ళు. చాలా బాగుంటుంది, మలక్పేట్ దగ్గర ఉంటుంది టెంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ అన్నాను కదా, ఆ రోజు నైట్ ప్రోగ్రామ్స్ అవుతాయి అన్నమాట. భరతనాట్యం అలా మీకు చూపించాను కదా, వాళ్ళు చేస్తారు ప్రోగ్రామ్స్. అండ్ టెంపుల్కి హైలైట్ ఏంటి అంటే ఈ విగ్రహం అనమాట. మీకు విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది ఎట్లుంది, వాటర్ ఫాల్ లాగా బాగుంది కదా, అందుకే కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అనమాట మేము. చాలా క్యూట్గా ఉన్నాయి కదా క్లిప్స్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మెయిన్ హైలైట్ మా బుడ్డిదే అనమాట, మా చిన్న పాప. ఎట్లా చూస్తుంది చూడండి. ఇంకా నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్తారు వీళ్ళు, ఒకటే వీడియోస్ ఫొటోస్ అని టెంపుల్లోనే ఉంచుతున్నారు అన్నట్టు చూస్తుంది. అందరు పిల్లలు ఇలానే చేస్తారా, మా పాపనే చేస్తారో తెలీదు. కింద పడిపోదని చూడండి, బ్లాక్ బ్లిట్స్ ఎలా పట్టుకొని లాగుతుందో. ఖర్జూరా అంటే ఇట్లా నోరు తెరుస్తుంది. అండ్ నెక్స్ట్ మేము తెచ్చుకున్న ఫ్రూట్స్, అండ్ వాళ్ళు ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మాకు. మేము తెచ్చుకుంది మ్యాంగోస్ అండ్ పపాయ. మీలో ఎవరైనా మ్యాంగోస్ తిన్నారా, ఇంకా రాలేదని అనుకోకండి, మ్యాంగోస్ వచ్చాయి. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. మేము చెప్పాం కదా ఫ్రూట్స్ ప్రొవైడ్ చేస్తామని, మ్యాంగోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది ఓవరాల్ టెంపుల్కి అనమాట. మీరు కనుక మిస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా పెద్దగా బాగుంటుంది టెంపుల్ అయితే. మీకు
మంచిగా అనిపిస్తుంది అక్కడ టెంపుల్. అండ్ మెయిన్ ఇది శివుడు అయితే హైలైట్. ఇది ఓన్లీ శివరాత్రి రోజు పెడతారా లేకపోతే డైలీ ఉంటుందా నాకు తెలియదు, కానీ బాగుంటుంది. వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్తా అన్నాను కదా, వీళ్ళు నా వీడియోస్ చూస్తారంట. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. దర్శనం అయిపోయి వెళ్తున్న దారిలో నాకు చెరుకు తాగాలనిపించింది, చెరుకు తాగాను. ఫాస్టింగ్ రోజు చెరుకు తాగొచ్చా లేదా చెప్పండి. దాని తర్వాత ఇంటికి వచ్చాక ఫస్ట్ టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత ఫ్రూట్స్ తినాలి కదా, శివరాత్రి అంటే ఏంటి ఫ్రూట్సే కదా. సో ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇలా మీకు కనిపిస్తుంది కదా, కట్ చేసి ఇలా జ్యూసర్లో వేసుకొని ఫ్రూట్స్ తీసుకున్నాము. ఎమ్మి ఫ్రూట్స్ చాలా స్వీట్గా, అంటే ఫ్రూట్స్ కట్ చేసిన ఫ్రూట్స్ తినడం కన్నా జ్యూస్ లాగా తింటే చాలా బాగుంటుంది కదా. మీకు కనుక ఈ మిక్సర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని మెన్షన్ చేయండి, ఎక్కడి నుంచి తీసుకున్నాము ఏంటి అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కటి. కానీ మీకు అయితే ఒకవేళ కస్టమైజ్ ఫుడ్స్ కావాలి అని అనుకుంటే అయితే డిస్ప్లే మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కదా, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఇంకేమైనా నా నుంచి వీడియోస్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.